హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలని భువనేశ్వర పీఠాధిపతులు కమలానంద భారతి స్వామీజీ తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు కల్తీకి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇతర మతస్థులు హిందూ దేవాలయాలకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు. కొందరు రాజకీయ నాయకులు హిందువులుగా నటిస్తూ హిందూ దేవాలయాలపై రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల ఓట్లు వేస్తేనే గెలిచిన నాయకులు ఇలాంటి రాజకీయ లబ్ధి కోసం హిందువులుగా నటించడం సరికాదన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చర్చించబడుతున్న విషయం తిరుమల వెళ్ళినటువంటి వాళ్ళు భక్తితోటి స్వీకరించేటువంటి ప్రసాదము లడ్డు సరిగా లేదు, బాగా మనసుకు గాయం కలిగించింది. అయితే దీనికి కారణం గత ప్రభుత్వము అన్న ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఈరోజు స్వయంగా తిరుమలకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి దేశంలో మతాల మధ్యన కలుగుతూ ఉండేటువంటి అవగాహనలు, పట్టింపులు, సామాజిక వర్గాల యొక్క సమీకరణాలు వీటిని చూసుకున్నప్పుడు అంటే మతాల పరంగా ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఏ మతాన్ని వాళ్ళు ఖచ్చితంగా పాటించాలా అని, ఇంకొక మతం వాళ్ళ దగ్గర మంచినీళ్ళు కూడా తాగకూడదు అని, ఇట్లాంటి ఒక వాతావరణాన్ని సమాజంలో కానీ ప్రపంచంలో కానీ బాగా